श्री समस्त सद्गुरु साईनाथ महाराज की जय। స్టాలిన్ గారు ఏంది ఇలా వచ్చారు? ఎందుకు సార్? మీ నాన్నకు మాకు మధ్య ఒక డీల్ ఉంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. ఏంటి అది? ఈ అపార్ట్మెంట్ గురించేగా. మేము అపార్ట్మెంట్ కట్టదలుచుకోలేదు, క్యాన్సిల్ చేసాం. మిస్టర్ వినోద్, మీ ఇష్టం వచ్చినప్పుడు డీల్ కుదుర్చుకోవడానికి, మీకు నచ్చినప్పుడు డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఇదేం గంజాయి కేసులు పట్టుకోవడం కాదు, బిజినెస్. బిజినెస్ అంటే అగ్రిమెంట్ ఏమైనా ఉందా? అయినా స్థలం నా పేరు మీద ఉంది. డాక్యుమెంట్ చదవలేదా? ఇక మీదట మీరు రావాల్సిన అవసరం లేదనుకుంటా. తప్పకుండా నువ్వు కూడా మా బిజినెస్ అడ్డు రాకుండా ఉంటే. చూపించాడు మా ఓడు అంత మొండోడు. ఎవరే వీళ్ళు? వేసేస్తా అంటున్నారు. మన మొండోడినేనా వేసేస్తానంటున్నారు? అవునక్క, మన వినోదనే. ఏంద్రెడ్డి వాడొక్కడే మొండాడు అనుకున్నా, ఫ్యామిలీ మొండిది అయిపోయింది. వాడిని ఒక్కడే వేసేద్దాం అనుకున్నాను, మొత్తాన్ని వేసేస్తే పోలా. అలా కానీ చేద్దాం. అమ్మాయి కోడలి పిల్ల ఇక్కడ అమ్మా. చెప్పండి అత్తయ్య. అదిగో వాళ్ళందరూ మన ఫ్యామిలీ అంతా వేసేస్తారంట, చూడమ్మా. ఎవరత్తయ్య? ఎవర్రా మీరంతా? నా ఫ్యామిలీ జోలికి వస్తే గేట్ కూడా దాటరు. తినమ్మా పడవ. ఏది రెడీ ఇది? ఇందాడబట్టి ముండోళ్ళే చూస్తాను. ఈ పెక్కది ఎక్కడ వచ్చిందిరా బాబు? అయిపోయినాయి మీ పెర్ఫార్మెన్స్లు. జస్ట్ వార్నింగ్ ఇచ్చిపోదామని వచ్చాను. నిన్ను 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 ఎవ్వరిని ప్రాణాలతో వదలను. ఆగమే, ఏదో ఆలోచిస్తున్నా కదా. ఏమాలోచిస్తున్నారండి మీరు? ఏమాలోచిస్తున్నారు? ఎంత చేసిన పలకరేంటి? చాలా డేంజర్ మనిషి, చాలా దూరుడు, దుర్మార్గుడు. సమస్యకే సమస్య, చాలా మొండోడు. అదేగా అది ఆ సమస్య. ఆ స్టాండింగ్ పరిస్థితి ఏందో, ఆ యాంటోని పరిస్థితి ఏందో వాళ్ళు ఊహించుకుంటుంటే నాకు దిగులుగా ఉంది. వదినా మామయ్య గారు ఇప్పుడు మాకండి. అయినా మీరున్నారని ఆగాను కానీ, లేకపోతే వాళ్ళ గేదాటినిచ్చేదన్నా ఇక్కడ వాళ్ళ కాళ్ళు ఇరపట్నం. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసాడంటే అబ్బని తీయని ఎంత కమ్మగా ఉంది.